once I'm done with this, tomorrow we're going to have a declaration. ఏనాడు సుగాలి ప్రీతి విషయంలో మీరు డిక్లరేషన్ వేద్దాం అనుకోవాలా. ఎలక్షన్స్ కు ముందు మీరు చేసిన రాజకీయం, ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు మాట్లాడిని మీ వాళ్ళు పోస్టులు చేసుకుంటున్నారు. కానీ సుగాలి ప్రీతి తల్లే అపాయింట్మెంట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చిందన్న విషయం ఎంతమందికి తెలుసు? There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what the roadmap which we would like to set on day after tomorrow. రోడ్ మ్యాప్ అంట. అది వచ్చిందిలేండి, బీజేపీ నుంచి మీకు వచ్చింది రోడ్ మ్యాప్. మన రాష్ట్రంలోనో దేశంలోనో ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని గొంతు చించుకొని అరిచిన పవన్ కళ్యాణ్ ఏ రోజైనా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి ఒక మెజర్ తీసుకుంటున్నాం అని ఒక్క మాట అయినా చెప్పారా? పోనీ ఆలోచించారా? దాని గురించి ఏమన్నా చేద్దామని ఏమన్నా మీటింగ్ ఏమన్నా జరిగిందా? ఏదో జరిగిందో జరగలేదో తెలియని విషయం మీద మాత్రం ఎందుకింత ఉలుకు, ఎందుకింత ఆరాటం, ఎందుకింత బాధ, ఎందుకింత దుగ్ధ, ఈ నరవలేని మాటలేంటి? సరిగ్గా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.